ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. కలియుగ వైకుంఠం తిరుమల కొండపైన భక్తుల రద్దీ పీక్స్ కు చేరింది. వేసవి సెలవులు కావడంతో ఏడుకొండలు జనసంద్రంగా మారాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఒక అద్భుతమైనటువంటి తీపి కబురు అందించింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక టికెట్పై వరుసగా 3 రోజుల పాటు దర్శించుకునే గోల్డెన్ ఛాన్స్ తీసుకువచ్చింది. ఈ అరుదైన అవకాశం కేవలం ఆగస్టు నెలలో జరిగే పవిత్రోత్సవాల సందర్భంగా మాత్రమే భక్తులకు దక్కనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. దీనికి ముందుగా ఆగస్టు 22వ తేదీన శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం చేస్తారు. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే వివిధ పూజలు, ఉత్సవాలలో భక్తుల్లో కానీ సిబ్బంది కానీ తెలియక చేసే తప్పుల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకూడదని ఆగమ శాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ 3 రోజులు స్వామివారిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఇక ఈ పవిత్రోత్సవాలలో పాల్గొనాలనుకునేటువంటి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక కోటాను సిద్ధం చేసింది. మే 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్ ద్వారా ఈ ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. ఈ టికెట్ ధరను 5,000గా నిర్ణయించారు. అయితే ఈ ఒక్క టికెట్ పైన 2 భక్తులు ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. ఈ టికెట్ పొందిన లక్కీ భక్తులు పవిత్రోత్సవాలు జరిగే 3 రోజుల పాటు స్వామివారి సేవలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా స్నాపన, తిరుమాంజనం సేవతో పాటు చివరి రోజు అత్యంత కీలకమైన పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి భాగ్యం కలుగుతోంది. ఈ టికెట్లు పొందినటువంటి భక్తులకు టీటీడీ కొన్ని కీలక నిబంధనలు కూడా విధించింది. ఉత్సవాలలో పాల్గొనేటువంటి భక్తులు ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాధరణలోనే రావాల్సి ఉంటుంది. పురుషులు ధోవతి లేదా పంచె, ఉత్తరీయం ధరించాలి. మహిళలు చీర లేదా చుడిదార్ వేసుకోవాలి. అలాగే ఉదయం 7 గంటలకల్లా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. భక్తులు తమతో పాటు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలి. తిరుమల సిబ్బందికి దీన్ని చూపించిన తర్వాతే ఆలయంలోకి అనుమతి లభిస్తుంది. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని టీటీడీ అధికారులు కోరుతున్నారు. మే 21న ఉదయం 10 గంటలకల్లా ఆన్లైన్లో అలర్ట్గా ఉండి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.